చూస్ ఏం కాలేదు. అయ్యగారిని ఏదో చేద్దాం అనుకున్నావు కదా, అది ఇప్పుడు నీకే అవుతుంది. ఇక మేము బయలుదేరతాం. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. వస్తాం సార్. థ్యాంక్ యూ. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్. ఏమైందమ్మా రోజా? ఏ మావయ్య, నే నాటకాలు ఇక స్టాప్ ఇట్. పిచ్చి పిచ్చిగా ఉందా? హె. ఎవరి పేరు మీద రాసేసి అడిగితే చెప్పవా? ఇప్పుడే అనౌన్స్ చేయాలి. చేయండి. రే అరుణ్, ఏమైందిరా మీ ఆవిడకి? రోజా, ఏ నువ్వు ఆగరా శుద్ధ పప్ప. ఇదో పెద్ద కంపెనీ, దీనికి ఒక వార్షికోత్సవం. మీరంతా మనుషులా? ఇక్కడున్న వాళ్ళందరూ వేస్ట్ గాలే. అయ్యో రోజమ్మ, మీరు పదండి చెప్తాను. నువ్వు రావే. ఇది ఎవరు అనుకున్నారు? ఇది నా చెల్లి. ఏంటి చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఏదో తాగేశారు అమ్మగారు. ఆ మత్తులో ఏదేదో మాట్లాడేస్తున్నారు. అది తెలుస్తుందిలే. నేను మీ చెల్లెల్ని కాదు రోజమ్మ, ఈ ఇంట్లో పని మనిషిని. వాట్ ఎవర్. ఎవడికి కావాలంట? నీకేమైంది రోజా? నాకేం కాలా. నాకేమైంది సార్? ఇక్కడున్నానండి. అంతా తల పట్టేసినట్టు అయిపోయింది. అవును, ఫంక్షన్ అయిపోయిందా? రచ్చ అయింది. నీతో మొదలయ్యి నాతో అయ్యింది. ఏం జరిగింది సార్? నేనేం చేశాను? ఏం చేసావా? నే నాటకాలు ఇక స్టాప్ ఇట్. నువ్వు రావే. ఇది ఎవరు అనుకున్నారు? ఇది నా చెల్లి. గొర్రె మొహాలు వేసుకొని అలా చూస్తున్నారు. మిమ్మల్ని సీఈఓ పదవి నుండి దించేయమని చెప్పింది సార్. నేను లేకపోతే మీ పరిస్థితి ఏంటి డాడ్? నా రెండో కొడుకున్నాడు. మావయ్య మీద ప్రయోగిద్దాం అనుకున్న దాన్ని నా మీద ఎవరు చేశారు? ఎవరికి తెలిసింది? నీకు అసలు ఏమైంది రోజా? సార్, ఎవరో నేను తాగిన జ్యూస్ లో ఏదో కలిపేశారు సార్. దాని ప్రభావమే అది. లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక పందాన్ని నేను దాన్ని చెల్లి అనడం ఏంటి సార్? వాళ్ళని అన్ని మాటలు అనడం ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది రోజా. అదే నిజం సార్. మనిద్దరి మీద ఎవరో చాలా పెద్ద కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే నా మీద ఏదో పిచ్చి డ్రగ్ ప్రయోగించి నన్ను డిస్టర్బ్ చేశారు. అప్పటిదాకా బానే ఉన్నదాన్ని
సడన్ గా అలా ప్రవర్తించానంటే నేను తాగిన దాంట్లో ఎవరో ఏదో కలిపబట్టే సార్. కరెక్టే రోజా, ఎవరో కావాలనే బ్యాట్ చేశారు. ఎవరో తెలుసుకోవాలి. దానికన్నా ముందు డ్యామేజ్ అయిన దాన్ని కూడా సరి చేసుకోవాలి సార్. అసలు మీ నాన్నగారు మిమ్మల్ని చేతకని వాళ్ళగా ఎలా జమ కడతారు సార్? మీకు మించిన వాళ్ళ ప్రేమని ఎలా చూస్తారు? అదే రోజా తట్టుకోలేకపోతున్నాను. ఇలా మీలో మీరే కుమిలిపోయి లాభం లేదు సార్. వెంటనే మనకి రావాల్సిన సగం వాటా మనకి రాసిచ్చేయమని మీ నాన్నగారికి ఇప్పుడే చెప్పేయండి. ఆస్తి పంపకాలు చేసేసి ప్రేమతో ఏదన్నా చేసుకోమని చెప్పండి. రేయ్, నిన్ను గొప్ప వ్యాపారవేత్తగా తయారు చేస్తాను అన్నారుగా, మాట్లాడకుండా ఎలా ఉంటాను? నువ్వు వస్తువుగా తయారు గాని స్క్రాప్ అని తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకోవాలిగా. అరుణ్, చూపించండి డాడ్. ఛాలెంజ్ చేయడం గొప్ప కాదు. అంతా చేసి ఇప్పుడెందుకు డీలా పడిపోతున్నారు? ఇంటిని ముక్కలు చేయొద్దన్న డ్రామా ఎందుకు ప్లే చేస్తున్నారు? డ్రామా ప్లే చేస్తున్నానా? కాదు అంటే నాది పనిచేసి మీ ప్రియమైన కుమారుణ్ణి గెలిపించి చూపించండి. అరుణ్ బాబు, నాన్నగారితో ఇలాగేనా మాట్లాడేది? Who the hell are you?